సప్తవర్ణాల సమ్మేళనం హోళీ మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మీ తరఫున మేము ఉన్నామంటే అది కేవలం మీకు సేవలు అందించడానికి కోసం. మన జన సైనికుల్లో కూడా ఒక భావన రావాలి. మార్పు కోరారు మీరు, ఆ మార్పుని మనం నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం అన్నాక మన అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి, కానీ బాధ్యత కూడా మనకి పెరిగింది. ఇతర పార్టీలకు ఉన్న బాధ్యత కన్నా మన నాయకుడికి, మన పార్టీకి, మన జన సైనికులకి, మన నాయకులకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని ఇప్పటంలో ఆయన ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. దానికి అనుగుణంగా మనం కష్టపడి పనిచేశాం. ఎవరు కూడా క్షేత్రస్థాయిలో దయచేసి మీరు చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనం ముందుకెళ్ళాలి. మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలకులు. ఇంత ఆర్థిక నష్టం ఎప్పుడూ జరగలేదు. కష్టకాలంలో ఉన్నాం, మీరు తోడుగా నిలబడండి. ప్రతి జిల్లాలో కూడా ఈ రోజున మన శాసనసభ్యులు ఉన్నారు, మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకోసం. మా అందరికన్నా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏ విధంగా ఈరోజు జన సైనికులు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు ఇక్కడికి కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు కేరళ లాంటి రాష్ట్రానికి కూడా ఇక్కడికి వచ్చారు. నిజంగా ఎంతో ఆనందం కలిగించింది. ఈ సభ ద్వారా మీరందరూ కూడా ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రాబోయే రోజుల్లో ఆయన ఒక రాష్ట్రానికే కాదు, దేశానికే ఉపయోగపడే విధంగా ఎదగాలి. దానికోసం మీ సహాయం, మీ సహకారం ఎంతో అవసరం. నిలబడదాం ఈ ప్రయాణంలో. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ కూటమిలో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వంలో ఉన్నాం. ఈ రోజున మహిళల కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు అనేక చేస్తున్నాం. సూపర్ 6లో ఇచ్చిన గ్యారంటీ దీపం పథకం ఆ రోజు ఇచ్చాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే, ద్వారకా తిరుమలలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీపం పథకాన్ని ప్రారంభించారు. గర్వంగా చెప్తున్నా నేను, ఈరోజు 1 కోటి మందికి మనం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల ద్వారా, దీపం పథకం ద్వారా మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు వెచ్చించాం. రాబోయే సంవత్సరంలో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతున్నాం. నిలబడాల్సిన అవసరం ఉంది. త్యాగాలు చేశాం, కష్టపడ్డాం, కానీ మీలో మాత్రం ఎక్కడ కూడా ఆ ధైర్యం కోల్పోబాకండి. పదవులు వస్తాయి, పదవులు పోతాయి. కొంతమందికి పదవులు రావచ్చు, కొంతమందికి పదవులు రాకపోవచ్చు, కానీ మీరు నిలబడింది పవన్ కళ్యాణ్ గారికి ఈ కష్టమైన ప్రస్థానంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో సరే మేమున్నాం అన్నా మీతోటని నిలబడింది మన జన సైనికులు. వాళ్ళ గురించే మనం చేసుకునే ఈ సభ. ఆలోచిద్దాం. రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రణాళిక, పార్టీ నిర్మాణం చేసుకుందాం. ప్రభుత్వంలో మన భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఏ కార్యక్రమం అయినా సరే ఇది మన సొంతం అని మీరు భావించుకోవాలి. నేను మరొక్కసారి కోరుతున్నాను ఈ వేదిక ద్వారా మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, మీరు దయచేసి ప్రభుత్వ అధికారులతోటి మీరు కలిసి పనిచేయండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు మీరు గుర్తించండి. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందే విధంగా మీరు కూటమిలో మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. అంతేగాని ఎన్నికలు అయిపోయినాయి కదా, 100% స్ట్రైక్ రేట్ వచ్చేసింది కదా అంటే కాదు. నమ్ముకున్నారు మన ప్రజలు. మన ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతాయని నమ్ముకున్నారు. ఆ కార్యక్రమాలు మీరు నిలబెట్టండి. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుంది, ఎప్పుడు కూడా సామాన్యుల కోసమే నిలబడుతుంది. ప్రశ్నించే పార్టీ కాస్త ఈరోజు సమస్యల పరిష్కారం కోసం పార్టీగా మనం మారాం. నిలబడదాం మనం దానికోసం. ప్రతి గ్రామంలో కూడా మీరు కలిసి పనిచేయండి. ఏ వార్డులో కానీ, ఏ కార్పొరేటర్లు అయినా సరే, ఏ కౌన్సిలర్ అయినా సరే, ఏ ఎంపీటీసీ అయినా సరే, మీరు చేయాల్సిన కార్యక్రమం ప్రజల కోసం.